హలో అండి, నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను. అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ అండి. 2016 మోడల్ ఇది ఓన్ ప్లేట్ నుంచి ట్రావెల్ బోర్డుకి చేంజ్ చేశారు. సో సెకండ్ ఓనర్ వెహికల్ అనమాట. లెఫ్ట్ సైడ్లో టచ్అప్స్ అయితే పడినాయండి, పెయింట్ టచ్అప్స్. సో డిక్కీ అంటచ్ ఉంది, బంపర్ అంటచ్ ఉంది, డిక్కీ అంటచ్ ఉంది, బానెట్ అంటచ్ ఉంది. రైట్ సైడ్ ఫెండర్లో క్వార్టర్ ప్యానల్ అంటచ్ ఉన్నాయి అనమాట. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అలాగే ఇంటీరియర్లో కూడా చాలా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి. ఎవరికైనా ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెహికల్ పూర్తిగా ఇన్స్పెక్ట్ చేసి అయితే చూపించడం జరుగుతుంది. సో మీరు చూసుకోవచ్చు, 4 టైర్లు కూడా 40-50% అయితే ఉన్నాయండి. బానెట్ చూసుకోవచ్చు. బానెట్ ఎటువంటి పెయింట్ అయితే కాలేదు, కంపెనీ నుంచి వచ్చిన పెయింట్తోనే ఉంది. చాలా నీట్గా ఉంది. అలాగే ఫ్రంట్ బంపర్ చూసుకోవచ్చు, పెయింట్ అయితే అయింది, బట్ నాన్ యాక్సిడెంటల్ అండి. హెడ్ లైట్స్ కూడా, 2 హెడ్ లైట్స్ కూడా ఎట్లాంటి ఫేడ్ అవుట్ అయితే అవ్వలేదు ఇప్పటి వరకు. కంపెనీ నుంచి వచ్చిన హెడ్ లైట్స్తోనే ఉన్నాయి. అలాగే లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూసుకున్నట్లయితే ఇట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. సో అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ అండి, 40-50% అయితే ఉంది టైరు. సస్పెన్షన్ కూడా వర్కింగ్ ఫైన్ ఉంది ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ది. రైట్ సైడ్ మాత్రం కొంచెం నాయిస్ అయితే వస్తుంది. టైర్ 2020లో అయితే చేంజ్ చేశారు. అలాగే లెఫ్ట్ సైడ్ ఎదర్ డోర్ అండి, ఇలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. గ్లాస్ చూసుకున్నట్లయితే కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది, ఎటువంటి గ్లాస్ రీప్లేస్మెంట్ అయితే జరగలేదు. అలాగే బాడీ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి. డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఇలాంటి డ్యామేజ్ లేవు. పంచింగ్ ఎక్కడా కూడా ఇది కాలేదు. అలాగే డాష్ బోర్డ్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ వెనక డోర్ చూసుకున్నట్లయితే స్క్రాచ్ లెస్ ఉందండి, పెయింట్ అయితే పడలేదు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. అలాగే డోర్ లైనింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ ఎక్కడా కూడా డ్యామేజెస్ అయితే లేవు. గ్లాసెస్ కూడా కంపెనీ నుంచి వచ్చిన గ్లాసెస్ ఉన్నాయి. ప్రతి డోర్కి కూడా ఏ గ్లాస్ కూడా రీప్లేస్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకున్నట్లయితే ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే టైర్ చూసుకోవచ్చు, 50% వరకు అయితే ఉంది. షాకర్ కూడా ఎట్లాంటి డ్యామేజ్ అయితే లేవు. వీల్ కూడా ఎటువంటి బెండ్ అయితే లేదు. సో ఇదండి కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట. వెహికల్ కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ, ఎట్లాంటి డ్యామేజ్ అయితే లేవు వెహికల్లో. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. రేర్ వ్యూ చూసుకున్నట్లయితే డిక్కీ చూసుకోవచ్చు మీరు. డిక్కీ చూసుకోవచ్చు, వెనక బంపర్ చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. డిక్కీ గ్లాస్ చూసుకున్నట్లయితే కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. అలాగే డిక్కీ ఎటువంటి పెయింట్ కానీ టచ్అప్ కానీ పడలేదు. అలాగే లోపల కూడా చూసుకోవచ్చు, డిక్కీ ఎటువంటి రిపేర్ అయితే జరగలేదు ఇప్పటి వరకు. సో ఇదండి. డిక్కీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి డ్యామేజెస్ లేవు, పంచింగ్ క్లియర్గా కనపడుతుంది. అలాగే బూట్ ఫ్లోర్ చూసుకోవచ్చు, బూట్ ఫ్లోర్ కూడా ఎటువంటి రస్టింగ్ అయితే లేదు. స్టెప్నీ 0% అయితే ఉంది. స్టెప్నీ టైర్ ఒకటి చేంజ్ చేసుకోవాలి. సో అలాగే రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. బంపర్ అయితే పెయింట్ అయింది, సో మళ్ళీ పెయింట్ అయితే చేయించుకోవాలి. అలాగే రైట్ సైడ్ వెనక టైర్ చూసుకున్నట్లయితే 30-40% అయితే ఉంది. కంపెనీ నుంచి వచ్చిన గ్లాసెస్ వచ్చినట్టుగానే ఉన్నాయి. రైట్ సైడ్ వెనక డోరు టచ్అప్స్ అయితే పడినాయి. రైట్ సైడ్ ఇందాక ఫ్లోర్లో లెఫ్ట్ సైడ్ అని చెప్పాను, రైట్ సైడ్ టచ్అప్స్ అయినాయి. ఇంటీరియర్ కూడా చూడొచ్చు. గ్లాస్ చూసుకున్నట్లయితే చాలా కంపెనీ నుంచి వచ్చినట్టుగానే ఉన్నాయి. బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. ఎక్కడా కూడా పంచింగ్ రిపేర్ అనేది జరగలేదు. కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ వచ్చినట్టుగానే ఉంది. అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. ఈ 2 డోర్లు టచ్అప్స్ అయితే అయినాయండి. రిమైనింగ్ అంతా ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ అనమాట. చిన్న చిన్న గీతలు పడి టచ్అప్స్ అయితే జరిగినాయి.
అండర్ బాడీ చూసుకోవచ్చు. అండర్ బాడీలో ఎటువంటి రస్ట్ కానీ డ్యామేజ్ కానీ లేవు. రన్నింగ్ బోర్డులు కానీ అండర్ బాడీ డ్యామేజ్ కానీ రస్ట్ కానీ లేదు, మీరు చూసుకోవచ్చు. అలాగే వెనక సస్పెన్షన్ స్ప్రింగ్స్ కూడా చూసుకోవచ్చు. ఎటువంటి రిపేర్ అయితే లేదనమాట. కంప్లీట్గా వెహికల్లో ఎటువంటి అండర్ బాడీ డ్యామేజ్ అయితే లేదు. అలాగే రైట్ సైడ్ ఫెండర్ చూసుకున్నట్లయితే స్క్రాచెస్ అయితే ఉంది, టచ్అప్ అయితే జరిగింది. అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ ఉంది వెహికల్. సస్పెన్షన్ చూసుకోవచ్చు. సస్పెన్షన్ ఎటువంటి రైట్ సైడ్ సస్పెన్షన్ ఇప్పుడిప్పుడే నాయిస్ స్టార్ట్ అయింది, మీరు త్వరలో చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఫ్రంట్ వ్యూ చూసుకోవచ్చు. కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ అండి ఇది. ఇలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. వెహికల్ వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అలాగే మీకు ఇంటీరియర్ చూపించి ఇంజిన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. ₹1,10,000 అయితే తిరిగింది వెహికల్ సింగిల్ సెల్ఫ్లో అయితే స్టార్ట్ అవుతుందండి. ఏసీ వర్కింగ్ ఫైన్ ఉంది. మేము ఆల్రెడీ ఒక 10 కిలోమీటర్స్ వెహికల్ డ్రైవ్ చేసిన తర్వాత వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఏసీ బ్లోయర్ కూడా చూసుకోవచ్చు. ఏసీ వర్కింగ్ అనమాట. అలాగే 2016 నుంచి ఆటో ఫోల్డ్ ఓవర్ వీమ్స్ వస్తాయి అన్నమాట వెహికల్లో. లెఫ్ట్ సైడ్ వర్క్ అవ్వట్లేదు, రైట్ సైడ్ ఒకటే వర్క్ అవుతుంది, ఇది ఒకటి చేయించుకోవాలి. అలాగే ఆల్ పవర్ విండోస్ వర్కింగ్ అండి. రైట్ సైడ్ ఫ్రంట్ పవర్ విండో, లెఫ్ట్ సైడ్ వెనక పవర్ విండో, రైట్ సైడ్ వెనక పవర్ విండో, ఆల్ పవర్ విండోస్ వర్కింగ్ అండి. అలాగే ఓవర్ వీఎమ్స్ కూడా లెఫ్ట్ సైడ్ పనిచేస్తుంది ఆల్వేస్లో, రైట్ సైడ్ పనిచేయట్లేదు. సో ఏదో కానీ అది ఒక చిన్న కంప్లైంట్ ఒకటి ఉంది, అది చేయించుకోవాలి. హార్న్ వర్కింగ్ పైన ఉంది. అలాగే ప్రతి గేర్లో కూడా చాలా సాఫ్ట్గా వెహికల్ అయితే పడుతుంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది. మీకు ఇంజన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. ఇంజన్ పవర్స్ని చూసుకోవచ్చు. కంప్లీట్గా అన్టచ్ వెహికల్ అనమాట. 2 యాప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. కంప్లీట్గా కంపెనీ నుంచి వచ్చిన పేస్టింగ్తోనే ఉన్నాయి. అలాగే బానెట్ పట్టీ కూడా చూసుకోవచ్చు. బానెట్ పట్టీ కూడా కంపెనీ నుంచి వచ్చినట్టుగానే ఉంది, ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. ఇంజన్ అన్టచ్ ఉందన్నమాట. సో టైమింగ్ చైన్ అయితే చేంజ్ అయింది. ఇవన్నీ వెహికల్. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి కేవలం 5 లక్షలు మాత్రమే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్. ఎవరికైనా ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.